హాయ్ అండి. ఒకతను మెసేజ్ చేశాడు నాకు గ్రూప్స్ నుండి. అతను ఏమని చేశారు అంటే, ఏబీసీ వాళ్ళకి అదే సిబిఐ వాళ్ళు ఉంటారు కదా, ఏంటది లంచాలు తీసుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెట్టేటోళ్ళు వాళ్ళు ఉంటారు కదా, డైరెక్ట్గా వాళ్ళు మా దగ్గర తీసుకోరండి. మాకు ఆర్పీలు అనే వాళ్ళు ఉంటారు కదా, డోక్రా గ్రూపులు చేసేటి వాళ్ళు. ఒక గ్రూప్కి 30,000 40,000 చొప్పున అందరి దగ్గర 10 మంది దగ్గర కలెక్ట్ చేసి ఆర్పీలకి ఇస్తే ఆర్పీలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారు. కానీ ఆర్పీలు అయితే ఇప్పుడు మేము ఏదన్నా మేము డబ్బులు ఇవ్వము, మా దగ్గర లేవు, అంతంత అడిగితే ఎట్లా కానీ క్వశ్చన్ చేస్తే వాళ్ళకి నెక్స్ట్ గ్రూప్కి లోన్ రాకుండా చేస్తున్నారు. సో ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇది చిన్న చిన్న వాళ్ళతో, సిబిఐ వాళ్ళతో, ఏబీసీ వాళ్ళతో ఇవి క్లోజ్ అయ్యే సమస్యలు కాదు. కాబట్టి దీనిని ఏం చేయాలి అని అంటే, మనం డైరెక్ట్గా ఏదన్నా మనం వాళ్ళకి ఎవరికైతే చేయాలి అని మనం అనుకుంటున్నామో వాళ్ళకి ఏం చేయాలి అని అంటే, డైరెక్ట్గా ఈ పై ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో అతని దృష్టికి ఇది మనం తీసుకెళ్ళాలి. చిన్న చిన్న వాళ్ళు మనకి ఏవి రెస్పాండ్ అవ్వరు, చెప్పరు. ఇది కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్లో న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మరీ అసలు దారుణమైపోయింది. రక్తం జలగలు పట్టుకున్నట్టు పట్టుకుంటున్నారు. మళ్ళీ అవి కాక ఆర్పీలు వాళ్ళు ఏం చేస్తారు, పుస్తకాలు రాసినందుకు 450 రూపాయలు, లేదా ఏదైనా మీటింగ్లకు తీసుకెళ్ళినందుకు ఛార్జీలు కూడా మావే. వాళ్ళేమి ఇవ్వరు, వాళ్ళేం చేయరు. అయినా నేను అనేది ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిన వాళ్ళకి జీతాలు వస్తున్నాయి కదా, మనం ఎందుకు లంచం ఇవ్వాలి? అది నేను క్వశ్చన్ చేస్తున్నాను. సార్ మెసేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్, సత్యనారాయణ గారు.